హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియోలో మీకు ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో ఈజీగా చూపించబోతున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక హోమ్ బేకర్ అనమాట. సో సరైన కొలతలతో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, రండి. కప్ 1 కప్ నుంచి 250 ml కర్డ్ తీసుకోవాలి. ఓకే. నార్మల్ గా ఎగ్ కేక్స్ అయితే మనం బీటర్ యూస్ చేస్తాము, ఎలక్ట్రిక్ బీటర్. ఎగ్లెస్ కాబట్టి దీనికి బీటర్ అవసరం లేదు, జస్ట్ విస్కర్తో మనం 5 minutes ఇలాంటి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఓకే, ఎగ్లెస్ కాబట్టి ఆల్టర్నేట్గా కర్డ్ తీసుకుంటాం. నార్మల్ గా బయట బేకరీస్ లో చేసేవైతే డైరెక్ట్ ప్రీమిక్స్ యూస్ చేస్తారు, బట్ అదంతా హెల్దీ కాదు. సో మనం హోమ్ మేడ్ కాబట్టి ఇలా కర్డ్తో చేస్తున్నాం. ఓకే. షుగర్ పౌడర్ కూడా 1 కప్. నేను ఆల్రెడీ 1 కప్ లో పెరుగు తీసుకున్నాను కాబట్టి 2 half cups తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఫుల్ కప్, ఫుల్ కప్ అది హాఫ్ కప్. ఓకే, ఇది 125 ml. ఓకే, రెండు ఈక్వల్ క్వాంటిటీ. ఇది మనం మిక్స్ చేసుకోవాలి. టోటల్ గా ఇక్కడ చిన్న చిన్న మనకి గడ్డల్లా ఉన్నాయి కదా, అలా ఉండకూడదు, మొత్తం కరిగే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ అలా షుగర్ కనుక మనకి కరగకపోతే కేక్ పైన చాలా వెట్టగా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా కన్సిస్టెన్సీలో రావాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. మనం వీడియోలో కాబట్టి తక్కువ సేట్లో అనిపిస్తుంది, కానీ అట్లీస్ట్ ఒక 10 minutes అయినా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం అట్లా మిక్స్ చేయడానికి మ్యాక్స్ ఒక 10 minutes వరకు టైం అంతా తీసుకుంటాం. ఏంటది? ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. 1/2 cup సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 cup ఆల్రెడీ నేను షుగర్ మెజర్ చేస్తాను కాబట్టి 1/4 cup to 2 cups. ఓకే. యాక్చువల్లీ బటర్ కూడా యూస్ చేయొచ్చు, అది మనకి కస్టమర్ ఇచ్చే ఆర్డర్ బట్టి ఉంటుంది. బటర్ యూస్ చేస్తే ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే బటర్ కి ఆయిల్ కూడా ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయాలి. రిమైనింగ్ ఏంటి అని అంటే ఆర్డర్డ్ ఆయిల్స్ కదా, రిమైనింగ్ ఖచ్చితంగా మనకి ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది. ఇది అన్ఫ్లేవర్డ్ కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయాలి. బటర్ యూస్ చేస్తే కాస్ట్ ఎక్కువ, మనకి కస్టమర్ ఇచ్చే ఆర్డర్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. బటర్ యూస్ చేస్తే టేస్ట్ చాలా ఓన్లీ ఇంట్లో చేసుకుంటే బటర్ యూస్ చేసుకోవచ్చు. బటర్ యూస్ చేస్తే టేస్ట్ కూడా డబ్బలు అవుతుంది చెప్పాలంటే. ఈ ఆయిల్ డిజాల్వ్ అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ అయితే ఫ్లేవర్లెస్ కాబట్టి మన హోమ్ మేడ్ కాబట్టి ఖచ్చితంగా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మంచి క్వాలిటీగా యూస్ చేస్తాం. కష్టంగా ఉంది అసలు. ఒకసారి నేను కూడా ట్రై చేస్తున్నా. అమ్మో, కన్సిస్టెన్సీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ మొత్తం డిజాల్వ్ అయింది, చూసావు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మేము లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకున్నాం. ఇంకా మిగిలింది పౌడర్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్సో ఎసెన్స్ కలపాలి. ఇది వచ్చేసి వెనిలా ఎసెన్స్, బుష్ కంపెనీ. యాక్చువల్లీ స్టార్టింగ్ లో నేను చిన్న చిన్న డబ్బాలు తీసుకొచ్చేదాన్ని, బట్ అవి మనకి చాలా తక్కువ డేస్ వస్తున్నాయి. సో ఇది ఎంత ఉంటుంది? 1/2 లీటర్ ఉంటుందా? అంటే 1/2 kg వరకు. 1.5 teaspoon. ఓకే. ఈ ఎసెన్స్ వచ్చేసి జస్ట్ స్మెల్ కోసమే. నార్మల్గా అయితే ఎగ్ స్మెల్ పోవడానికి ఎసెన్స్ యూజ్ చేస్తాం, అండ్ ఆల్సో కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో అందుకే టేస్ట్ పర్పస్ కూడా మనం ఎగ్లెస్ కి యూజ్ చేస్తాం. ఇది కరెక్ట్ కాదు. సో వెనిలా ఎసెన్స్ తో పాటు పైనాపిల్ కూడా యూజ్ చేస్తాను, కొంచెం మంచి టేస్ట్ రావడం కోసం. ఓకే. ఈ పైనాపిల్ ఎసెన్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇలాంటి ఇది 1/2 లీటర్ కదా, గుడంలో దొరకవు. పైనాపిల్ ఎసెన్స్? అవును. ఓకే, ఇది కొంచెం పించ్ ఆఫ్ యూజ్ చేస్తే చాలు. ఇది ఆర్డర్ ఎక్కువ, సో స్మెల్ బాగా వస్తుంది, అండ్ ఆల్సో స్మెల్ వచ్చేస్తుంది కూడా నాకు. అదేంటి, ఎంత క్వాంటిటీ? అది ఇది వెనిలా ఎసెన్స్ మనకి క్వాంటిటీ. ఓకే, 500 ml. ఇది చిన్న బాటిల్, బట్ కాస్ట్ చూడు 50 rupees ఈ చిన్న బాటిల్. జస్ట్ 50 ml కూడా లేదు, అది లేదు. ఇది యాక్చువల్లీ ఇది కూడా పైనాపిల్, నేను 500 ml తీసుకున్నాను. ఇది ఇంకా ఎక్స్పైరీ డేట్ కూడా అవ్వలేదు, 2025 వరకు ఉంది. బట్ ఇది నాకు స్మెల్ కొంచెం తేడా అనిపించింది. నువ్వు కూడా చూడు, కొంచెం ఆర్డర్ చాలా
ఎక్కువ అనిపించింది, ఘాట్ వచ్చేస్తున్నట్టు. సో అందుకే యూజ్ చేయడం మానేసాను. ఒక టైప్ ఆఫ్ హోంవర్క్ అంటారు కదా, నాకు అలా అనిపించింది. సో అందుకని ఇది పక్కన పెట్టేశాను, ఎందుకంటే మనం క్వాలిటీగా చేయాలి కాబట్టి. అవును, క్వాలిటీగా చేస్తే ఫస్ట్ అయితే మనీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు వేసిన తర్వాత మన కలర్ కూడా చేంజ్ అయింది. కొంచెం చేంజ్ అయింది, బట్ మళ్ళీ మనం పౌడర్ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత నార్మల్ కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ కూడా వెనీలా ఎసెన్స్ వల్ల చేంజ్ అయింది అంతే. డైలీ ఆర్డర్ చేసి పెట్టేదాన్ని కదా స్టేటస్ అది, నేను అనుకునేదాన్ని చాలా ఈజీ ఏమో, ఇంత ఫాస్ట్ గా చేసేస్తుందని. ఇప్పుడు చూసుకున్నా తెలుస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఎగ్ చాలా ఈజీ, బికాస్ బీటర్ యూజ్ చేసేస్తాం కదా. దీన్ని కూడా బీటర్ యూజ్ చేయొచ్చు, బట్ అంత అవసరం లేదు. ఎగ్ అయితే ఖచ్చితంగా మనకి ఫ్లఫీనెస్ రావాలంటే ఎగ్ మంచిగా బీట్ చేసుకోవాలి. సో అది ఖచ్చితంగా బీటర్ యూజ్ చేయాలి. ఇప్పుడు అయితే పౌడర్ ఇంగ్రీడియంట్స్, పౌడర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 cups వేసుకోవాలి మైదా, బట్ మనం 1/2 cup యూజ్ చేస్తున్నాం కాబట్టి 4 cups. మనం తీసుకునే 4 cups తీసుకోవాలి. సో మనం ఇలా అనుకుంటే ఖచ్చితంగా మనకి ఈక్వల్ గా వస్తుంది, ఎందుకంటే ప్రతిదీ మనం పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి, ఇంపార్టెంట్. యాక్చువల్లీ 4 cups వేయాలి, బట్ నేను లాస్ట్ కప్ చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే ఫ్లఫీనెస్ తగ్గుద్ది. లేదంటే ఎగ్ అయితే నేను 1 kg కి 1 cup వేస్తాం. ఎగ్ కేస్ కాబట్టి 1 kg కి 2 cups వేస్తారు. సో నాకు అంత అవసరం లేదు అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం తగ్గించి వేస్తాను. ఈ స్ట్రైనర్ తో తీసుకోవాలి. జస్ట్ ఏమైనా ఉంటే ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకుంటాను, బట్ మనం యాడ్ చేస్తాం కదా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, సో అది కూడా చాలా స్మూత్ గా రావడం కోసం ఈ స్ట్రైనర్ యూజ్ చేస్తాం. వికీ ఫీల్డ్ చాలా మంచి కంపెనీ. ఈ బ్రాండ్ అయితే మనకి మంచిగా ఉంటుంది. సేమ్ ఈక్వల్ గా తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 teaspoon ఈక్వల్. ఓకే, 1/2 teaspoon తీసుకున్నా, 2 times తీసుకున్నా. దిస్ ఇస్ ఆల్సో. దీని పేరేంటి? ఇది సోడా, ఇది 1/2 బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. దీనికి మనం 1/2 క్వాంటిటీలో తీసుకోవాలి. ఇది 1 teaspoon తీసుకున్నాం కాబట్టి ఇది 1/2 teaspoon తీసుకుంటాం. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేవి కూడా ఈ పిండిలో మిక్స్ అయిపోతుంది, బాగా కలిసి. ఇదైతే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు నీళ్ళు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టదు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి వేసుకతో. ఇప్పుడు మనం చేసేది 1 kg రెసిపీ. 1 kg కి ఇలా ఈ మెజర్మెంట్స్. 1/2 kg అయితే హార్డ్ గా ఉంది, సో మనం ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, రాకుండా ఇప్పుడు నేను 1/2 cup మిల్క్ పోసుకుంటున్నాను. అలా కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీ లూజ్ చేయడం కోసం. ఓకే, మీరు మాత్రం ఇలా కలుపుకోకండి, కింద పడేలాగా. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత స్పాచులాతో కలుపుకోవాలి. తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. కట్ అండ్ ఫోల్డ్ అంటే ఫోల్డ్ కట్. ఓకే, కట్ అండ్ ఫోల్డ్ ఈ మెథడ్లో కలుపుకుంటే మనకి కేక్ అనేది మంచిగా పొంగుద్ది. యాక్చువల్లీ టిప్ చాలా మంది తెలియదు, ఏదో చేసేస్తారు కానీ మనం నార్మల్ గా కలిపితే అంత పొంగదు, అండ్ ఆల్సో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి పిండిలో. సో ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. ఇంకా కొంచెం గట్టిగానే ఉంది, సో ఇందాక మిగిలిన మిల్క్ యాడ్ చేస్తున్నా. ఓకే,
మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మిల్క్ తీసుకుంటున్నాం. కట్ అండ్ కన్సిస్టెన్సీ రావాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే మన ఇలా అన్నప్పుడు ఇలా రిబ్బన్ టైప్ లో పడుతుంది కదా. యాక్చువల్లీ ఎగ్ అయితే ఇంకా మంచిగా మనకి ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఇది ఎగ్లెస్ కాబట్టి ఎగ్లెస్ అయితే కొంచెం కష్టపడాలి. ఖచ్చితంగా కష్టపడాలి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మనం బేకరీలో కేక్ పర్చేస్ చేస్తాం కదా, అందులో ఖచ్చితంగా కేక్ జెల్ యూస్ చేస్తారు. కేక్ జెల్ అంటే జెలటిన్ తో తయారు చేస్తారు. అది యాక్చువల్లీ హెల్త్ కి అంత మంచిది కాదు. సమ్ టైప్ ఆఫ్ కెమికల్ టైప్. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఆ కెమికల్ అంత మంచిది కాదు. అందుకనే మ్యాక్స్ మన సైడ్ ఏమో నాకు తెలియదు కానీ సిటీస్ లో టౌన్స్ లో హోమ్ మేడ్ ఉంటే చాలు, హోమ్ మేడ్ కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. అవును, బికాస్ ఆల్రెడీ మనం ఇన్సిడెంట్ అందరు చూసే ఉంటారు. ఆల్రెడీ అందరూ ఇన్సిడెంట్స్ వినే ఉంటారు కదా. కోల్కతాలో ఒక అమ్మాయి బర్త్డే కేక్ తిని ఎక్స్పైరీ అయింది అని చెప్పేసి, దాంట్లో కూడా వాళ్ళు ఎక్కువగా ఫోండెంట్ యూస్ చేశారు. అందులో కూడా కెమికల్స్ ఎక్కువ కలవడం వల్ల అమ్మాయికి అట్లా అయింది. సో బీ కేర్ఫుల్ వెన్ లైక్ మీరు ఎప్పుడైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కస్టమైజ్డ్ కేక్స్ ఆర్డర్ ఇచ్చుకోండి. ఎందుకంటే కస్టమైజ్డ్ అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేయాలి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేయాలి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హోమ్ బేకర్స్ ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. కరెక్ట్. అంటే ఇప్పుడు మనం బయట ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా కస్టమైజ్డ్ అనుకో అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు, లేదంటే బేకర్స్ లో ఖచ్చితంగా నిల్వ ఉంటాయి కేక్స్ ఉంటాయి. ఇంకొకటి చాలా మంది సాటర్డేస్ అలా తినరు కదా, అప్పుడప్పుడు ఇస్తే సేమ్ ఆ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ లోనే వాళ్ళు పెట్టేస్తారు. అది ఎగ్లెస్ అని మనం కన్ఫర్మ్ గా స్మెల్ చూస్తే వాళ్ళ ఎగ్లెస్ అని ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఎగ్ స్మెల్ వస్తుంది. బట్ మీరు ఈ కేక్ స్మెల్ చూస్తే ఖచ్చితంగా ఎగ్ స్మెల్ రాదు. కేస్ బేక్ చేసుకున్నాం కాబట్టి ఇది 1 kg టిన్, 8 inches టిన్. సో దీనికి ఫస్ట్ నేను బేకింగ్ పేపర్ యూస్ చేస్తా. ఒకవేళ బేకింగ్ పేపర్ లేకపోతే మనం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని దాని మీద పిండి మైదా ఆర్ గోధుమ ఏదైనా ఉంటాయి పిండి వేసుకుని డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది జస్ట్ మనం కింద అంటుకోకుండా ఉండడం కోసమే. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా హోల్డ్ చేసుకుని మిడిల్ లోకి పెట్టుకుని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఆ బేకింగ్ పేపర్ కి కూడా రాయాలా? ఇది కిచెన్ వేయింగ్ టూల్ 201 grams ఉంది గిన్నె. సో మనం 0 చేసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ నార్మల్ ఎగ్ కేక్స్ కి అయితే మనం 500 grams ఈ కేక్ బ్యాటర్ ఉంటే సరిపోతుంది. బట్ ఇది ఎగ్లెస్ కాబట్టి టోటల్ బ్యాటర్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది మనం మంచిగా ట్యాప్ ఇది 100 grams హీట్ చేసుకోవాలి. ఓకే, ప్రీ హీట్ చేసుకోవడం కోసం ఒక 15 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. ఆల్రెడీ కేక్ బేకింగ్ పెట్టుకున్నాము. సో నేను టైమర్ ఆన్ చేసుకుంటున్నాను. మినిమం 25 minutes పడుతుంది. ఓకే, టోటల్ అంటే జస్ట్ మర్చిపోకుండా ఉండడం కోసం నేను టైమర్ పెట్టుకుంటాను. సో ఆ టైం కంప్లీట్ అయ్యాక వన్స్ చెక్ చేసాము, ఇంకా కంప్లీట్గా బేక్ అవ్వలేదన్నమాట. ఈసారి చెక్ చేస్తే అయిపోయింది. ఇది ఎగ్లెస్ స్పాంజ్ కేక్ కాబట్టి కొంచెం క్రాక్స్ వచ్చాయి అంతే. సో చూసారు కదండి, ఈ కేక్కి క్రీమ్ ఎలా వేయాలి, ఫాండెంట్ ఎలా యూస్ చేయాలి, ఏ నాజిల్ యూస్ చేస్తే మంచిది, ఇదంతా కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేస్తాను. సో ఇప్పటికే లెంతీ అయిపోయింది కదా. సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్, బెల్ మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.